హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ క్రియేషన్స్. చూడండి, ఈరోజు కూడా మేము అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. ఈరోజు అయితే మంగళవారం రోజు మార్నింగ్ 10:30, 11 అయితే అవుతుందండి టైము. అన్ని పనులు అయితే కంప్లీట్ అయిపోయాయి. అందరం సరదాగా కూర్చొని ఇలా చిట్టీలు ఆడదామని స్టార్ట్ చేసామండి. అందరం కూర్చొని కాసేపు చిట్టీలు అయితే ఆడుకున్నాం. చాలా ఎంజాయ్ చేసామండి. మేమైతే ఇలా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు చాలా ఎంజాయ్ చేస్తామండి. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నంత ఎంజాయ్మెంట్ అయితే ఇక్కడ ఉండదు కదా. చూడండి, అందరం కాసేపు కూర్చుండి ఇలా సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ చిట్టీలు అయితే ఆడుకున్నామండి. పిల్లలైతే కొంచెం అల్లరితో చేశారు, కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాం. తర్వాత ఎవరో మాత్రం ఇక్కడ ఈ ఊర్లో ఎవరో ఒకరైతే ఎల్లమ్మకు చేసుకుంటున్నారండి. ఎందుకంటే చుట్టాలు వస్తారు కదా, పనిలో పని అన్ని దూళ్ళకు చేసేసుకుంటారు. ఈరోజైతే మధ్యాహ్నం 1 అవుతుందండి. మా చిన్నమ్మ వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చేటప్పుడు తెల్లకళ్ళు తీసుకొచ్చారండి. చూడండి, అందరూ కూర్చొని ఇలా తెల్లకళ్ళు కూడా తాగారు. అయితే ముందు రోజు వర్షం పడింది కదండి, గాలితో. అయితే మామిడికాయలు అయితే రాలేయండి, అవి చట్నీ చేసుకునేవి కాబట్టి ఇక ఊరికే అలా వదిలిపెట్టడం ఎందుకని పనిలో పని పచ్చడి కూడా పెట్టేశారండి మా చిన్నమ్మనైతే. చూడండి, అన్నీ అందులో వేసి కలిపి పెట్టారండి. ఇప్పుడు మధ్యాహ్నం అయితే జోగెత్తుతారండి. జోగెత్తడానికైతే ఇలా వేషం వేసుకొని వెళ్ళి ఇంటింటికి తిరుగుకుంటూ జోగెత్తుతారండి. ఇలా వేషం వేసుకుంటారు. ఇక్కడ మా చెల్లె వాళ్ళ కొడుకునైతే వాళ్ళు ఏడిపిస్తున్నారండి. చూడండి, ఈ వేషం వేసుకున్న అబ్బాయి వాళ్ళు ఎత్తుకొని పోతుంటే వాడైతే ఏడుస్తున్నాడు. తర్వాత వీళ్ళతో ఒకసారి సెల్ఫీ తీసుకుందామని ఫోటో కూడా దిగారు. పిల్లలైతే భయపడుతున్నారు వాళ్ళని చూసి. ఇలా మంగళవారం రోజు అయితే ఈ పండుగలో జోగెత్తుతారండి. చూడండి, ఇలా ఎల్లమ్మకు కూడా చేసుకున్నారండి. ఎవరో ఎల్లమ్మకు చేసుకుంటే పండుగ ఎల్లమ్మకు ఇలా ఏమన్నా దేవుళ్ళు ఉంటే, ఎక్స్ట్రా దేవుళ్ళు ఉంటే కూడా చేసుకొని చుట్టాలు వస్తారు కదండి. ఎక్కువ ఏమన్నా దుర్గమ్మ కానీ ఎల్లమ్మ కానీ చేసేసుకుంటారు. చేసుకొని ఇలా గొర్రెలు కోసుకొని, అంటే వచ్చిన చుట్టాలకు ఒక్కసారి ఈ పండుగలోనే అయిపోతుందని ఇలా చేసేసుకుంటారు. ఈ చిన్న క్లిప్ అయితే వీడియో తీసామండి. కానీ ఈ బీరప్ప పండుగలో అన్ని పండుగలు చేసేసుకోవచ్చండి. చాలా ఎంజాయ్గా ఉంటుంది. 9 days ఉంటుందండి ఈ పండుగ. ఇక ఇప్పుడైతే నైట్ అయిందండి. అమ్మమ్మ వాళ్ళు ఈ బీరప్ప పండుగలో అయితే అమ్మమ్మ వాళ్ళు దుర్గమ్మను చేసుకున్నారండి. ఇతను దుర్గమ్మను కొలుచుకుంటారు. దుర్గమ్మను కొలిచేటప్పుడు ఇవన్నీ సామాను అన్నీ రెడీ చేసుకుంటున్నాడండి. చూడండి, ఇప్పుడు తొట్టు ఉంటుంది, తొట్టకైతే ఇట్లా క్లాత్ మొత్తం చుట్టి తొట్టె రెడీ చేస్తున్నాడు. అందరం కూర్చుండి అతన్నే చూస్తున్నాం. బయట పక్కనేమో వర్షం పడుతుంది. ఇక్కడైతే అమ్మమ్మ వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకున్నారు కాబట్టి పాత గద్దెను తీసేసి కొత్త గద్దె వేసుకోవాలి కాబట్టి ఇక్కడ కొత్తగా అయితే గద్దె వేస్తున్నాడు. దుర్గమ్మకు ఫస్ట్ టైం చేసేటప్పుడు ఇలా దుబ్బులను తీసుకొచ్చి కొలిపించుకుంటారన్నమాట. ఇక సెకండ్ టైం అయితే మనం ఎప్పుడన్నా సంవత్సరానికి ఒకసారి ఇలా చిన్నగా కోడి పిల్లతో కానీ నార్మల్గా మనం దేవుణ్ణి పూజించుకొని చేసుకుంటారు. ఇప్పుడు ఫస్ట్ టైం ఇల్లు కట్టుకున్న తర్వాత ఫస్ట్ టైం కాబట్టి ఇలా దుబ్బులను తీసుకొచ్చి కొలిపించుకొని గొర్రె పిల్లని కోస్తారండి. ఇందులో కొంచెం ఇది కొత్తగా పుట్టమని తీసుకొచ్చి వేస్తారు. ఇదివరకు మనకున్నది ఉంది పాత మట్టి కూడా ఇందులో కలుపుతారండి. ఇతనైతే నైటు దుర్గమ్మని చేసేటప్పుడు ఇట్లా డోల్తో సౌండ్తో
చదువుకుంటూ మంత్రాలు చదువుకుంటూ చేస్తాడండి. నైట్ దాకా చేస్తారు, 1-2 వరకు చేస్తారు. నేనైతే ఇంకా పడుకోలేదు కాబట్టి ఇతను గద్దె వేసేటప్పుడు వీడియో తీద్దామని తీసానండి. మరో పక్క ఇటు మన పాత గద్దె అని చెప్పాను కదండి, ఈ గద్దె మట్టిని ఇందులో కలపడానికైతే అట్లా దంచుతున్నారు. మరో పక్క తొట్టె కూడా రెడీ అయిపోయింది. అన్నీ రెడీ చేసుకొని ఇలా చేశారు. అయితే దుర్గమ్మకు ఇట్లా పిండి రొట్టెలు అయితే చేసి పెట్టాలండి, ఇష్టం దుర్గమ్మ అమ్మవారికి. ఇలా చిన్నగా కొంచెం తోటకూర కూడా కర్రీ వండి పెట్టాలి కాబట్టి ఇలా ఒక చిన్న గిన్నెలో దేవుని మందం అయితే వండుతున్నారు. చిన్నగా రొట్టెలు అయితే చేస్తున్నారు, బియ్యపు రొట్టెలు. మరోపక్క గద్దె కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి అన్నీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. గద్దె కూడా మొత్తం వేసుడు అయిపోయింది. ఇలా అమ్మవారిని మెరుపుతో ఇలా కలర్లతో అలంకరణ అయితే అమ్మవారికి ఇష్టం కాబట్టి ఇలా దుబ్బుల వారే ఇలా చేస్తారండి. దుబ్బులను కొలిచేవాళ్ళే. ఇతనే అన్నీ చేసి మనకైతే ఏమి పని ఉండదు, మనం పూజించడం అట్లా అయితే ఏమి ఉండదు. వాళ్ళే కొలిచే వాళ్ళే వచ్చి వాళ్ళే అన్నీ చేసుకుంటారు. మనం ఓన్లీ వాళ్ళకు ఏమేమి కావాలో అవన్నీ రెడీ చేసి అక్కడ పెడితే వాళ్ళే చూసుకుంటారు. చూడండి ఇప్పుడైతే మొత్తం అమ్మవారిని అలంకరణ అయిపోయింది. దీపం కూడా ముట్టించారు, అగరబత్తులు పెట్టారు, గాజులు, అద్దం, దువ్వెన అన్నీ పెట్టి కింద అయితే ఇలా మొత్తం ఇలా పట్నం వేసి కొబ్బరికాయ, కుడక, కనుములు అన్నీ పెట్టేశారు. ఇప్పుడు చూడండి ఇక్కడ అందరం కూర్చుండి ఇక ఆయన దుబ్బు కొలవడానికి రెడీ అయిపోతున్నాడు. చూద్దామని అందరం ఇలా ఎదురు చూస్తూ కూర్చున్నాం. వారు ముగ్గురు ఉన్నారమ్మా. బొమ్మదేవుని బార పేరు, బొమ్మదేవుని బార పేరు. శాశ్వతేతి ఎరగరా, శాశ్వతేతి ఎరగరా. అన్న ఎక్కువ పెట్టమ్మా, అన్న బాగా పెట్టాలి. ఉన్నాడమ్మా, వైకుంఠ వరుడు ఉన్నాడమ్మా, విష్ణుదేవుడు ఉన్నాడమ్మా. విష్ణుదేవుడు భార్య పేరు సరస్వతి వీరయ్యాడు. రెండవ కొడుకు ఉన్నాడమ్మా. ఇక ఈరోజైతే వ్లాగ్ ఇంతేనండి. మీకు కనుక ఈ వ్లాగ్ అయితే నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ గుడ్ నైట్, బై బాయ్.